కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఏకంగా 2700 మందికి పైగా మందుబాబులు పట్టుబడ్డారు. న్యూ ఇయర్ సందర్భంగా 2 కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు చేపట్టారు. పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్లు టెస్టు చేపట్టారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1500కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. అటు సైబరాబాద్లో 1241 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. తాగి డ్రైవింగ్ చేసిన కేసుల్లో 938 బైకులు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలుచోట్ల పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. అయితే జంట నగరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. నగరంలోని ఫ్లైఓవర్లు, ఓఆర్ఆర్లను గత రాత్రి 8 గంటలకే మూసివేశారు. పీవీ ఎక్స్ప్రెస్ హైవే, విమానం టికెట్ ఉన్నవారికి మాత్రమే అనుమతించారు.